హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లాస్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పైసీ చికెన్ గ్రేవీ మసాలా కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా 1 kg చికెన్ తీసుకొని నీట్గా కడుక్కోవాలి. ఒక 2 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసి నిమ్మకాయ రసాన్ని చికెన్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని నిమ్మకాయ రసం పసుపు మొత్తం ముక్కలకి పట్టేలాగా మెల్లగా మంచిగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 దాల్చిన చెక్క, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ముక్కలన్నిటికీ ఉప్పు కారం మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పెరుగు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. అన్నిటికీ మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. నేను ఇక్కడ అల్లం పేస్ట్ స్టార్టింగ్ లో వేయడం మర్చిపోయినా, ఇప్పుడు వేస్తున్నాను. మీరు స్టార్టింగ్ లో వేసుకోండి. ఇలా అన్ని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఇలా 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి బగాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 చిన్న దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకులు, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ జీడిపప్పు కొంచెం కలర్ మారగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఉంచాలి మీడియం ఫ్లేమ్ మీద. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొంచెం ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాయి. మళ్ళీ మూత పెట్టి ఒక 3 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ గా రాగానే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇక్కడ 5 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా కలిపి
మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ తర్వాత చూద్దాం. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇక్కడ చికెన్ ఆల్మోస్ట్ 60% కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక 100 ml వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం. ఇలా వేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పౌడర్, కొంచెం చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు చింపి వేయాలి. ఇలా వేస్తే చికెన్ కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన స్పైసీ చికెన్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ. మన ఎంతో రుచికరమైన స్పైసీ చికెన్ గ్రేవీ మసాలా కర్రీ ఈజ్ రెడీ. Thank you for watching.